సైదాపురం మండలం కేంద్రంలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందన్నారు. ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని తెలిపారు. అందులో భాగంగా ₹2 కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. జనతా వస్త్రాలను అందజేయడంలో పాటు పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. పేదలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పాలనను ప్రజల వద్దకు చేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 4 దశాబ్దాల కాలంలో 5 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉందన్నారు. ఇందులో 4 సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషమన్నారు. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల ప్రస్థానంలో ఎదురైన సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని శక్తివంతంగా మారిందన్నారు. కాగా సైదాపురం మండలం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణది ప్రత్యేక స్థానమన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, సుబ్రహ్మణ్యం నాయుడు, రమణ నాయుడు, రాఘవరెడ్డి, జెడ్పీటీసీ చిత్తలూరు, పోలయ్య, సురేంద్ర, కేపీ రాజు, రాజశేఖర్, రాజు వెంకటరెడ్డి, వెంకట సాయి కృష్ణంరాజు, ఎస్ఎల్ఎస్ అధ్యక్షుడు రమేష్, విజయారెడ్డి, గంగాధర్, నరసరాజు, కోటయ్య, దాసయ్య, తెలుగుదేశం అభిమానులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఇక్కడ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల గారి నాయకత్వంలో ఇదే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో కూడా పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని 44వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సైదాపురం మండలం నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనం పార్టీ ఎన్టీ రామారావు ఆ రోజు సినిమాల్లో మొగటం లేని మహారాజుగా ఉండి మన పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మనం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి అండగా కూడు గూడు గుట్ట అనే నినాదంతో, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన పథకాలే ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు, కిలో ₹2 బియ్యం కావచ్చు, ఇలా అన్ని పథకాలు కూడా ఈరోజు ఏ ప్రభుత్వం అయినా అనుసరించాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డది. ఈరోజు ఆయన తెలుగంగా కాలువ కానీ ఇలా దూరదృష్టితో చేసిన పనులు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ విధంగా మనం ఆ పార్టీలో ఉన్నందుకు గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ రోజున ప్రతి చెరువుకి నీళ్ళు వచ్చి వరి పండించుకొని నిమ్మ చెట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా సమృద్ధిగా పేద ప్రజలు కూడా ఈ రోజున నిమ్మ చెట్లు కావచ్చు, వరి పైరు పెట్టుకొని వాళ్ళు ఆనందంగా బతుకుతుందంటే అది ఒక ఎన్టీ రామారావు గారి పుణ్యమని కూడా నేను ఈరోజు తెలియజేసుకున్నాను. ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి కనీసం ఏ గ్రామానికి రోడ్లు లేవు, అన్ని మట్టి రోడ్లు, ఖాళీ రోడ్లే. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ప్రతి ఊరికి రోడ్డు, త్రాగునీటి సౌకర్యము, బస్సు సౌకర్యం కల్పించినటువంటి నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారిని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బియ్యము ₹2 కిలో బియ్యం కానీ, పోతే ఈ పెన్షన్ పథకం కానీ ఇవన్నీ పెట్టింది జీవనాధార బావులు కానీ, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరికైనా జీవనాధార బావులు 3 కలిపి 6 ఎకరాలు ఇచ్చి, ఒక్క కుటుంబానికి 2 ఎకరాలు ఇచ్చి బావులు, బోలు అన్ని ఇచ్చిన త్యాగాలు కూడా మన ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పుణ్యమని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. అటువంటి నాయకుడిని, ఆ పార్టీ నాయకుడు పెట్టిన పార్టీని కూడా మన ఎవరు కూడా మరిచిపోకుండా పార్టీ పనిచేయాలని మన వంతు మన శాయశక్తిలో పనిచేయాలని కూడా నేను